బంగారం కొనుగోలుదారులు బీ కేర్ఫుల్. హాల్ మార్క్ చూసి మీ ఇంట్లో ఉన్నది మేలిమి బంగారం అని మురిసిపోతున్నారా? హాల్ మార్క్ ఉంది కదా అని టెన్షన్ ఎందుకు దండగా అంటూ కళ్ళు మూసుకుని బంగారం కొనేస్తున్నారా? తులం బంగారం 1,50,000 దాటి 2 లక్షల వైపు పరుగులు పెడుతుంటే గోల్డ్ పై గట్టిగానే ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. దొంగ కరెన్సీ నోట్లను ముద్రించినట్లే అచ్చు బంగారంపై నకిలీ హాల్ మార్క్ వేసేస్తున్నారు. అసలు అనుమానమే రాకుండా హాల్ మార్క్ ని సైతం హైజాక్ చేసేస్తున్నారు కేటుగాడు. విశాఖలో బిఐఎస్ అధికారుల సోదాల్లో అందరినీ అవాకయ్యేలాంటి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. విశాఖ 1 టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అసలు లైసెన్స్ అనేది లేకుండా హాల్ మార్క్ వేస్తున్నారు కేటుగాడు. గత మార్చి నుంచి యథేచ్ఛగా ఈ నకిలీ దందా నడుస్తూనే ఉంది. కంప్యూటర్, హార్డ్ డిస్క్, హాల్ మార్కింగ్ మెషిన్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. 1 టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ నిర్వాహకులపై కేసు కూడా నమోదైంది. చట్టపరంగా వీరిపై ముందుకెళ్తామంటున్నారు బిఐఎస్ అధికారులు. ఇక్కడ నుంచి వరుస సోదాలుంటాయంటూ హెచ్చరించారు కూడా. సో ఈ హాల్ మార్క్ అనేది బంగారం, వెండి లాంటి విలువైన లోహాల స్వచ్ఛతని, ప్యూరిటీని ధృవీకరిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ హాల్ మార్క్ లో బిఐఎస్ అనే ఒక లోగో ఉంటుంది. ఆభరణాల వ్యాపారి గుర్తింపు, అలాగే దీని మీద ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. దీని HUID అని ఒక ప్రత్యేక నెంబర్గా దీన్ని గుర్తిస్తారు. అండ్ బంగారం స్వచ్ఛతని బట్టి మీరు ఏ ఆర్నమెంట్స్ అయినా కూడా ఈ మధ్య కాలంలో కొనవి కావచ్చు, గతంలో కొనవి కావచ్చు, ఆర్నమెంట్స్ లోపల కనుక మీరు చూస్తే ఇలా బిఐఎస్ లోగో ఉంటుంది. అలాగే ఆ బంగారం నాణ్యత, అది ఎన్ని క్యారెట్స్ అని తెలిపే ఒక నెంబర్ ఉంటుంది. అలాగే 6 అంకెల యూనిక్ హాల్ మార్క్ ఐడి కూడా ఉంటుంది. అయితే ఇలాంటి హాల్ మార్క్ ఐడి ఉంటే ఇది ఖచ్చితంగా ప్యూర్ గోల్డ్ అని అనుకోవడానికి లేకుండా ఇప్పుడు కేటుగాళ్లు ఎన్ని మోసాలు చేస్తున్నారంటే, ఆ స్వచ్ఛతని సూచిస్తూ అక్కడ హాల్ మార్క్ ఉంటుంది, కానీ నిజానికి మీ దగ్గరున్న బంగారంలో పూర్తిగా బంగారం ఉండకపోవచ్చు. మీరు 22 క్యారెట్స్ అనుకున్న బంగారం అది 12 క్యారెట్స్ అవ్వచ్చు, 14 క్యారెట్స్ అవ్వచ్చు, 20 క్యారెట్స్ అవ్వచ్చు. అసలు ఎన్ని క్యారెట్లు ఉంటుందనేది గ్యారంటీ లేదు అని అర్థమవుతోంది ఈ విషయాలని తెలుసుకున్న తర్వాత. అసలు ఈ హాల్ మార్క్ మోసం ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది, నకిలీ హాల్ మార్క్ ని ఈ 1 టౌన్ హాల్ మార్క్ సెంటర్ ఎలా ముద్రిస్తోంది, నకిలీది అని కస్టమర్లు ఎలా గుర్తించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ కూడా సమాధానం ఇచ్చారు బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్. హాల్ మార్కింగ్ సెంటర్పై బిఐఎస్ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిఐఎస్ హాల్ మార్కింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం బిఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ మిషనరీ ఉంది. ఇది దీని ద్వారానే ఆభరణాలకి మార్కింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ 2 ఏవైతే కనిపిస్తున్నాయో, ఒకటి ముక్కు పుడక, రెండోది ఉంగరం, ఈ రెండింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నకిలీగా బిఐఎస్ లోగోను ముద్రించి ఇస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై మనం మాట్లాడేందుకు డిప్యూటీ డైరెక్టర్ వివేక్ ఉన్నారు. సార్, ఓవరాల్గా మీరు అంతా కూడా ఈ మిషనరీ చెక్ చేశారు, అంత సెంటర్లో సోదాలు చేశారు. ఎటువంటి నిబంధనల విరుద్ధంగా ఈ లోపాలు గుర్తించారు? ఈ సిస్టమ్స్లో ఎటువంటి ఆధారాలు దొరికాయి మీకు? సో మనకు ఇక్కడ హాల్ మార్కింగ్ అనేది ఓన్లీ లైసెన్స్ ఉన్న సెంటర్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ 1.5 year నుంచి వీళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయింది, అయినా కానీ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. లైసెన్స్ క్యాన్సిల్ అయిందా, రెన్యువల్ చేసుకోలేదా? క్యాన్సిల్ అయింది లైసెన్స్. క్యాన్సిల్ ఏ పరిస్థితుల్లో చేస్తారు? సపోజ్ వాళ్ళ శాంపుల్ ఫెయిల్ అయింది అనుకోండి, మార్కెట్ సర్వేలెన్స్ రెగ్యులర్గా చేస్తుంటాం, శాంపుల్ ఫెయిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం లైసెన్స్ని. ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయినా కానీ వాళ్ళు హాల్ మార్కింగ్ చేస్తున్నట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దాని ద్వారా మనము కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు ఫర్దర్గా మీరు ఓవరాల్గా ఇదంతా కూడా టెస్ట్ చేశారు, చెక్ చేశారు, వెరిఫై చేశారు, సీసీ ఫుటేజ్ కూడా చూస్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఎటువంటి లోపాలు గుర్తించారు? సో మనకు ఎవిడెన్స్ దొరికిందండి ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ తోటి. అట్ ద సేమ్ వే సిస్టమ్స్లో మీరు చూడొచ్చు, ఇక్కడ 2 జ్యువెలరీ, చిన్న జ్యువెలరీ అయినా వాటి మీద ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ అనేది ఉండకూడదు. సిమిలర్గా మనకు సేమ్ అట్లా స్ప్యూరియస్ హాల్ మార్కింగ్ సిస్టంలో కూడా ఆ ప్రింట్ అనేది కనబడుతుంది. సో దాన్ని బట్టి మనము నిర్ధారణకు వచ్చాం వాళ్ళు ఈ హాల్ మార్కింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. సాధారణంగా ఆభరణాలపై బిఐఎస్ స్టాండర్డ్స్తో హాల్ మార్కింగ్ చేస్తే ఎటువంటి గుర్తులు ఉంటాయి దాని మీద? దీని మీద ఇప్పుడు మీరు స్వాధీనం చేసుకున్న ఈ ఆభరణాలపై ఎటువంటి గుర్తులు ఉన్నాయి? సో బిఐఎస్ లైసెన్స్ ఉన్న హాల్ మార్కింగ్ సెంటర్లో హాల్ మార్కింగ్ చేస్తే బిఐఎస్ సింబల్ ఉంటుంది, 22K916 ప్యూరిటీ ఎంత ఉందని అది ఉంటుంది. దాంతోపాటు ఒక 6 డిజిట్ యూనిక్ నంబర్ ఉంటుంది, ఆల్ఫా న్యూమరిక్ నంబర్. ఆ నంబర్ ఏంటంటే HUID అంటారు దాన్ని.
హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఆ నంబర్ని మన బిఎస్కేర్ యాప్లో కొట్టి చెక్ చేసుకోవచ్చు కొనేటప్పుడే. కస్టమర్ కూడా డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఎంత ప్యూరిటీ ఉంది, ఎక్కడ తయారైంది అని. సో ఆ డిజిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కేవలం 916 హాల్ బిఎస్ సింబల్లో ఉంటే అది హాల్ మార్కింగ్ చేసినట్టు కంప్లీట్గా కాదు. ఓకే, సో ఇక్కడ మనకు చూడొచ్చు ఈ మార్క్స్ ఇవన్నీ ఇన్కంప్లీట్ అనమాట. ఆ 6 డిజిట్ నంబర్ లేదు దీనిలో. ఓన్లీ బిఐఎస్ సింబల్ 18K 750 అని రాస్తుంది. సో ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ ఉన్నవి మనకు దొరికాయి. సిస్టంలో కూడా ఈ డేటా ఉందా సార్? సిస్టంలో కూడా ఇలాంటి సిమిలర్ హాల్ మార్కింగ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో సరిపోతున్నాయి అవన్నీ కూడా. అవునండి, దాన్ని బట్టి మనము వీటిని సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ మిషనరీని పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. అసలు ఈ 1 టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ కి లైసెన్సే రద్దయిందని అధికారులు చెప్తుంటే లేదు, కేవలం రెన్యువల్ చేయాల్సిందంటూ నిర్వాహకులు బుకాయిస్తున్నారు. మీకు లైసెన్స్ ఉందా అండి? మాకు లైసెన్స్ ఉంది సార్, అది రెన్యువల్ టైం అయిపోయింది సార్. నాకు లాస్ట్ ప్రస్తుతానికి లైసెన్స్ ఉందా? ప్రెజెంట్ లేదు, మేము అప్లై చేస్తున్నాం సార్. పేపర్ వర్క్ అవుతుంది, బిల్డింగ్ లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది. సో వేరే అదర్ బిల్డింగ్ షిఫ్టింగ్ చేద్దామని చెప్పేసి ఆ ప్లాన్లో ఉన్నాం. ఆ పేపర్ వర్క్ చేస్తున్నాం. ఈలోపు ఏంటంటే వీళ్ళు తనిఖీలకు వచ్చారు, గంటన్నరగా 2 hours వీళ్ళు సోదాలు చేస్తున్నారు. దీని మీద క్లియర్గా రికగ్నిషన్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంది. మీకు లైసెన్స్ లేకుండా సార్ ఇది ఆల్రెడీ పేపర్స్ ఎప్పుడో ప్రింట్ అయ్యింది సార్. ఇది ఓకే, దీని మీద ఇప్పుడు రీసెంట్ డేట్ కూడా ఉందిగా. ఏంటి సార్ రీసెంట్ అవన్నీ రఫ్ పేపర్ సార్, అవన్నీ కూడా అవన్నీ నేను కస్టమర్కి ఇచ్చేవి కాదు. అవన్నీ కూడా మేము మోడల్ ప్రింట్స్ మేము ఏమైనా ఏడాదిన్నరగా మీకు లైసెన్స్ లేదు, అప్పటి నుంచి ఏడాదిన్నరగా మీరు లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చేయలేదు సార్. ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మరి ఏమీ లేకపోతే ఇది ఓపెన్ గా ఎందుకు ఉంటుంది సార్? ఏడాదిన్నరగా ఎందుకు ఓపెన్ అయింది? షిఫ్టింగ్ చేస్తాం సార్ మేము. ఏడాదిన్నరగా చేస్తూనే ఉన్నారు లేదు సార్, మేము ఈ మధ్య మిషన్ ఓపెన్ చేసి మీకు తెలిసిపోతుంది సార్. మొత్తం బూజి పెట్టుకున్న మిషన్ అన్నీ కూడా ఉన్నాం. మేము వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేద్దామని చెప్పేసి మేము వచ్చాం సార్ ఇక్కడికి. మీ పేపర్ వర్క్ అంతా చేయించాక మేము అప్లై చేస్తే మాకు 1 month 2 monthsలో మాకు లైసెన్స్ గ్రాంట్ అవుతుంది సార్. ఈ బిల్డింగ్ లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది సార్. ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ కూడా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఇల్లీగల్ గా ఏవైతే మీరు చేస్తున్నారో ఇక్కడ ఎలాంటి వస్తువులు కూడా దొరకలేదు. మిషనరీ గంటన్నరగా సోదాలు చేస్తున్నారు. మేము ఏ ఆపరేట్ చేస్తే సరే మిషనరీ హిస్టరీ చెక్ చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది. సో బీ కేర్ఫుల్. డబ్బుంది కదా అని బంగారం కొనేగానే సరిపోదు, అది నిజమైన పుత్తడా లేకపోతే ఇత్తడా తెలుసుకోవాలి. సరైన హాల్ మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. ఏమైనా అనుమానం ఉంటే ఆ వ్యాపారి బిఐఎస్ లైసెన్స్ సైతం అడిగే అధికారం కస్టమర్కు ఉంటుంది.